దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసన ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి ఉదయకాల సమయమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి ఈరోజు బుధవార దినము 11వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి 96వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవా వేం చేయుచున్నాడో ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడ మా తండ్రి, వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 96వ కీర్తన 11వ చరణంలో కీర్తనాకారుడు ఎవరన్నది ఇక్కడ తెలియపరచలేదు, కానీ ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే యెహోవా వేం చేయుచున్నాడో అంటే దేవుడు రాబోతున్నాడు. చాలామంది తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే వేం చేయుచున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడో అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారు కూడా లేకపోలేదండి. గమనించండి, వేం చేయుచున్నాడంటే గమనించాలి. చాలామంది ఇదివరకు పూర్వకాలం రాజులు వస్తూ ఉన్నప్పుడు రాజువారు ఏం చేయుచున్నారు అనేవారు. గమనించండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అలాగే దేవాతి దేవుడు యెహోవా వేం చేయుచున్నాడు అంటే రాబోతున్నాడు గనక ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. ఏమండి, సృష్టి యావత్తు ఆయన రాబోతున్నాడంటే ఎంతో సంతోషపడతాయి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఏమంటే ఒక మానవుడు తప్ప కనమలో సృష్టి అంతా కూడా సంతోషిస్తుంది, ఆయన కొరకు ఎదురు చూస్తుంది. రావాలి రావాలి, ఇప్పుడు వస్తారు మీరని. దేవుని బిడ్డలారా, మనం గల్పలో ఉన్నటువంటి వారు ఎవరైనా వస్తున్నారనుకోండి, ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం, సంతోషిస్తాం, ఆనందిస్తాం. ఫలానా తారీఖున వస్తున్నారు, ఫలానా అప్పుడు వస్తున్నారు, ఇంకా రోజుల దగ్గరికి పడే కొలిది ఎంతగానో సంతోషపడుతూ ఉంటాం. మన వారు చాలా కాలమైన చూసి వస్తున్నారు కనుకని. దేవుని బిడ్డలారా, మన దేవుడు కూడా వస్తూ ఉన్నప్పుడు, ఆయన రాజ్యం, ఆయన పరిపాలన వస్తూ ఉన్నప్పుడు ఇంకెంత సంతోషపడాలండి. సృష్టి అంతా సంతోషపడుతూ ఉంది, మనుషుడు మాత్రం సంతోషపడతలేదు. ఎందుకంటే మనుషుడు సిద్ధపడలేడు. ఏమంటే అందుకే ప్రార్థన మాత్రం చేసేస్తాం. ఏమంటే పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక. ఏమంటే మీ చిత్తం ఎలాగైతే పరలోకంలో నెరవేరుతూ ఉందో భూమి మీద కూడా ఆ రీతిగా నెరవేరాలి, మీరు రావాలి అని ప్రార్థన అయితే చేస్తాం. కానీ మరి ఆయన వస్తే నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎప్పుడూ కూడా మనం సిద్ధపడి ఉండాలి, కానీ మనలో సిద్ధపాటు లేదు. అందుకే మనుషుడు సంతోషించలేకపోతూ ఉన్నాడు. ఏమండే చూడండి, ఇక్కడ ఆకాశము, భూమి సంతోషించటం, ఆనందించటం, అంతేకాదండి సముద్రం ఏకంగా సంపూర్ణంగా ఘోషిస్తుందంటే చాలా ఎంతగా కెరటాలు ఎంతగానో మనకి వినబడుతూ ఉంటాయి సముద్రం యొక్క ఘోష. గమనించండి దేవుని బిడ్డలారా, అది ఎంతగానో ఆనందించాలి, ఆనందించే రీతిగా సర్వ సృష్టి ఆనందిస్తుంది ఆయన వచ్చినప్పుడు. ఏమండి గమనించండి, మనుషుడు మాత్రం ఆనందించలేకపోతున్నాడు. ప్రార్థన అయితే చేసేస్తారు, ఆయన రావాలి, నీ రాజ్యం వచ్చును గాక అంటే నీవు రావాలి అని చేస్తాం. చాలామంది బిడ్డలో మరణాత అంటారు. ఏమంటే మరణాత అనగా ప్రభు రాబోతున్నాడని, లేక ప్రభు వచ్చి ఉన్నాడని, లేక ప్రభువు వచ్చేసాడని. ఈ మూడో అర్థం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చివరి వచనాల్లో పుట్టినోట్లు చిన్న అక్షరాలు వేస్తుంటాయండి. అపోస్తలుడైన పౌలు గారు తెలియపరిచారు, రావాలి అని మీరు ఎదురు చూడాలి. కానీ మరణాత అంటారు, కానీ వీళ్ళు సిద్ధపడ్డారా? ఏమండే గమనించండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కానీ సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడు మనం ఎంతో సంతోషించి ఆనందించేవారుగా ఉంటాం. ఇక్కడ 96వ కీర్తనలు మనం చూస్తే దేవుని నామమును స్తుతించి మహిమపరచుట. ఏమంటే 95వ కీర్తన వలన ఈ కీర్తన కూడా ఆరాధన సంబంధమైన కీర్తనేనండి. దేవుని నామాన్ని స్తుతించి మహిమపరచడం,
గూర్చి కీర్తనాకారుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడిని ఎలా మహింపరచాలి, ఆయనను గూర్చి కీర్తనలు పాడుట ద్వారాను, ఇతరులకి ప్రకటించడం ద్వారాను, ఆరాధించడం ద్వారాను, స్తుతించడం ద్వారాను, అర్పణలు సమర్పించడం ద్వారా, మరియు ఏమంటే పరిశుద్ధ జీవితములు జీవించడం ద్వారా దేవుని మహింపరచవచ్చు. బహుశా దావీదు గారు ఈ కీర్తనను రచించుండొచ్చు. ఈ కీర్తన దావీదు గారు స్తుతి కీర్తనకే. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 23-36 సరిపోల్చబడ్డది. 96వ కీర్తన మొదటి 3 వచనాల్లో దేవుని మహిమపరచడానికి పిలుపు. క్రొత్త కీర్తన పాడుట ద్వారా ఆయన నామమును స్తుతించుట, అనుదినం ఆయన రక్షణ సువార్త ప్రకటించుట, అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురపరచుట, సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్యకార్యమును ప్రచురించుట ద్వారా దేవుని నామానికి మహిమ చేకూరుతుందండి. దేవుని నామమును వ్యక్తిగతంగా స్తుతించుట, కీర్తనలు పొందుట ద్వారా ఆయనను ఆరాధించవచ్చండి. అంతటితోనే ఆగిపోవటానికి వీల్లేదు. సకల జనులకు ఆయన ఆశ్చర్య కార్యములు, మన జీవితంలో ఆయన చేసిన కార్యములను ప్రచురించాలి. అప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది. దేవుడు మనకు గొప్ప కార్యములు జరిగించాడని నమ్మగలిగితే వాటిని ఇతరులకు తెలియజేయకుండా ఉండలేం అండి. రెండోది ఇక్కడ 96వ కీర్తన 4-6, అలాగే 10-13 వరకు చూస్తే దేవుని మహిమపరచడానికి గల కారణాలు, దేవుడు మహాత్యం గలవాడండి, అధిక స్తోత్రం పొందదగిన వాడు 4వ వచనంలో మనకు కనబడుతుంది. మూడోది సమస్త దేవతల కంటే పూజ్యనుడైన 4-5 వచనాల్లో ఆయన ఆకాశ విశాలమును సృజించిన సృష్టికర్త. ఆది కాండంలో మనం చూస్తే ఆకాశము భూమి ఏమండే సపరేట్ అవునుగా కన్నప్పుడు ఆకాశం భూమి సపరేట్ అయింది. దేవుని బిడ్డలారా గమనించండి. జలములు ఒక చోటనే కూర్చబడునుగా కన్నప్పుడు జలాలన్నీ ఒక చోట కూర్చబడిపోయినాయి. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఆయన సృష్టించినటువంటి సృష్టికర్త అయిన, ఘనతా ప్రభావములు గలవాడైన, బల సౌందర్యములు గలవాడైన, వీటన్నిటిని బట్టి ఆయన మహిమ పొందదగినటువంటి వాడు, భక్తుల స్తుతులకు పాత్రుడైన. 7వ వచనంలో ఆయన రాజ్యము చేయుచున్నాడు, న్యాయవంతమైన పాలన చేయువాడు, సర్వసృష్టి ఆయనను మహిమపరుస్తూ ఉంది. ఆకాశము భూమి సముద్రం పొలమును వనవృక్షములను ఆయన నామమును మహిమపరుస్తూ ఉన్నాయి. గనక మనం ఆయన మహిమను ప్రచురపరచాలి, స్తుతించాలి, ఘనపరచాలి. న్యాయమును బట్టి లోకమునకు తీర్పు చేయును జరుగుతుందండి. 13వ వచనంలో ఏమంటే 13వ వచనంలో భూజనులకు తీర్పు తీర్చుటక యెహోవా ఏం చేయుచున్నాడో అంటే రాబోతున్నాడు. ఎవరికే? భూజనులందరికీ తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ఆయన. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. జాగ్రత్త, ఆయన తీర్పు తీర్చబోవటానికి రాబోతున్నాడు కనుక ఏమంటే నువ్వు సిద్ధపడి ఉంటే మరణాత అని చెప్పు, రావాలి అని చెప్పు. దేవుని బిడ్డలారా గమనించండి, ఏం చేయుచున్నాడంటే రాబోతున్నాడని అర్థం. అంటే ఇంకా మనం చూస్తే 96వ కీర్తన 7-9 వచ్చిన దేవుని మహిమపరచవలసినటువంటి విధము కనబడుతూ ఉంది. మహిమా బలములైన ఆరోపించుట ద్వారా నైవేద్యమును తీసుకుని ఆయన ఆవరణంలోనికి రావాలి. అర్పణల ద్వారా దేవుని మహిమపరచవచ్చు. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని, అనగా పరిశుద్ధమైన జీవిత లక్షణములు కలిగి పరిశుద్ధత గల జీవితములతో దేవుని ఆరాధించాలి. ఆయన సన్నిధికి రావాలి. నమస్కారం చేయటం ద్వారా, అనగా దేవుని సన్నిధిలో మనలను మనం వినయములను చేసుకుని దేవుని గౌరవించి ఆయన నామమును హెచ్చించవలసిన వారమై ఉన్నాం. సర్వభూజనులు దేవుని స్తుతించవలసిన వారై ఉన్నారు. ఎందుకనగా వారు ఆయన ద్వారా సృజింపబడిన వారు, పోషించబడతా ఉన్నారు. దేవుని మహింపరచవలసిన విధి ప్రతి మానవునిపై ఉంది. ప్రతి మానవునిపై ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుణ్ణి ఘనతా ప్రభావములు ఏమంటే కీర్తించే రీతిగా, మహింపరిచే రీతిగా, స్తుతించే రీతిగా అందరం ఉండి దేవుని యొక్క ఆహ్వానాన్ని తెలియజేసేవారు ఉండాలని ప్రభునామంలో తెలియజేస్తే మాటల్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడును గాక. ప్రభు పనులు మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు, మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.